కేజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి, డిబేటింగ్ జరుగుతూనే ఉంటుంది టీవీలో. మనమంతా బిజీ ఉంటాము. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎట్లాగున్నా కూడా, ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ మేనేజ్ చేసినాయని చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం ఏ గవర్నమెంట్ వస్తుందో ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ చాలామంది అనుకున్నది, మా ఛానల్లో కూడా అనుకున్నది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని. ఎందుకంటే ప్రభుత్వం మీద అంత నిరసన లేదనమాట. అయితే చాలామంది కూటమి ఉంది కదా, 3 పార్టీలు కలిసినాయి కదన్నా కూడా ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్టు మా ఛానల్ కనిపించి మొదటి నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నాము. మేము చెప్పింది తెలంగాణ విషయంలో నిజమైంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారన్నాము, అట్లాగే అయ్యారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మా ఛానల్ యొక్క ఎక్స్పెక్టేషన్ కానీ అంచనా కానీ ఏదన్నా కూడా, అంటే మేము గత 6 నెలలుగా హైదరాబాదు, అంటే 3 సంవత్సరాల నుంచి ఆంధ్రలోనే ఉన్నాం అనుకోండి. మా ఛానల్ ఈ ఎలక్షన్ టైంలో ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ టు గుంటూరు బాగా జర్నీ చేసామన్నమాట. అనేక మందితో మేము ఇంటరాక్ట్ అయ్యాము. ఎవరైనా కూడా, అంటే మేము ఇంటరాక్ట్ అయింది ఎక్కువ తరగతి మీరు బీదవారండి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. దేశ జనాభాలో వాళ్ళు ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మేము మొదటి నుంచి చెప్తుంటే కొంతమంది తెలుగు తమ్ముళ్ళకి మా మీద ఆవేశం వచ్చేసి కామెంట్లు పెట్టారు. మా అంచనా ప్రకారం ఏంటంటే భారతదేశంలో 60-70% పేదవాళ్ళు మధ్యతరగతి వారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి. అంతేగాని మాకు జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎంలు ఏం లేవండి. అట్లాగే రేపు 4వ తారీఖు కనుక ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన ప్రజా సంక్షేమం మీద, తర్వాత రైతుల మీద, విద్యార్థుల మీద, ఆయన ఇంతకుముందు గవర్నమెంట్లో కరోనా వల్ల కంప్లీట్ చేయలేని కార్యక్రమాలు ఏమన్నా, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మొదలు సంక్షేమ పథకాలు కానీ అవి బాగా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన బిజీ అయిపోతారు. ఎందుకంటే ఆయనకి వారసులు ఎవరు లేరు కదండి. కాబట్టి ఆయనకి ప్రజా సంక్షేమ ధ్యేయంగా, ప్రజాసేవ ధ్యేయంగా ముందుకెళ్తారు. ఒకవేళ మరి కూటమి గెలిచిందనుకోండి, దానికి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి సీఎం అయిపోతే ఆయన కష్టాలు ప్రారంభమవుతాయండి. ఎటువంటి కష్టాలు అంటారా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఏజ్ ఫ్యాక్టరు ఒంట్లో బాగుండదు, అదొక కష్టం. రెండోది ఏంటంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ టెన్షన్ పడలేరు, అది రెండోది. తర్వాత మూడోది ఏంటంటే హీఈజ్ ఆన్సరబుల్ టు పవన్ కళ్యాణ్, అటు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారికి కానీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కాబట్టి బీజేపీకి సమాధానం చెప్పాలి, జనసేనకి చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏమన్నా వెన్నుపోటు పొరుస్తాడేమో అని మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మామూలు సమస్యలు అయితే మరేదో చెప్పారు కదండి, వాగ్దానాలు ఇచ్చారు కదా, వాటి గురించి ఏంటంటే ప్రజలకి గ్రాఫిక్స్ చూపించాలి. వాళ్ళు సింగపూర్ తీసుకొస్తున్నాను, మలేషియా తీసుకొస్తున్నాను, విజయవాడలో, గుంటూరులో, అమరావతిలో అని 2014 నుంచి 19 వరకు ఇటువంటి గ్రాఫిక్స్ చూపించేసేసి 2019లో పడిపోయారు. ఈ గ్రాఫిక్స్ చూపించడంలో తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రలో చంద్రబాబు గారు దిట్టండి. అందుకే ఇద్దరు చంద్రులుగా ఓటమి అయిపోయింది. మేము ఇంతకుముందు వీడియో కూడా పెట్టాము, వీడియో చేసామన్నమాట. ఓటమి వైపు ఇద్దరు చంద్రులని, ఒక చంద్రుడు అయితే వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. ఇప్పుడు రెండో చంద్రుడి యొక్క రిజల్ట్ రేపు 4వ తారీఖు తెలుస్తుంది. మా ఛానల్ అంచనా ప్రకారం అయితే చంద్రబాబు గారు ఓడిపోతారండి, అది మాత్రం గ్యారంటీ అండి. కూటమి సభ్యులు ఓడిపోతారు. తర్వాత ఏంటంటే ఈ చంద్రబాబు గారికి వచ్చే కష్టాల్లో అతి ముఖ్యమైన కష్టం ఏంటంటే ఇంటి పోరండి. ఎందుకంటే వారసుడు ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ బాబు గారు నన్ను సీఎం ఎప్పుడు చేస్తా ఉంటూ ఉంటారు. వారి యొక్క తల్లిగారు కూడా చంద్రబాబు గారిని ఇంట్లో అడుగుతుంటారు, అబ్బాయిని ఎప్పుడు చేస్తారండి అని. ఇటువంటి బాధలేవి జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. నిజంగానండి చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోతే చాలా అదృష్టవంతుడండి. నిజంగా పర్సనల్గా 73 ఏళ్ళలో ఈ టెన్షన్లు పెట్టుకోలేడు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే గెలిచిన మన్నాడి నుంచి లోకేష్ బాబు గారు నాన్న నన్ను ఎప్పుడు సీఎం చేస్తామంటారు,
అట్లాగే భువనేశ్వరి గారు కూడా మరి ఆ బాబుని ఎప్పుడు చేస్తారండి సీఎం అంటారు. ఎందుకంటే అది తప్పదు కదా, వారసులు అన్నప్పుడు చేయాలి కదా. ఈ టెన్షన్లో నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని కొద్దిగా విస్మరించినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు మళ్ళీ విమర్శలు చేస్తారు కదండి. కాబట్టి ఇదంతా చూస్తే ఏంటంటే మా ఛానల్ చెప్పేది, మా చంద్రబాబు గారు ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ దడ ఓడిపోయి హాయిగా ఇంట్లో కూర్చుంటే రెస్ట్ తీసుకుంటే బెస్ట్. అంతేగాని ఆయన కనుక గెలిచి కనుక ముఖ్యమంత్రి అయ్యారంటే ముప్పేట దాడి జరుగుతుంది ఆయన మీద. ఒకటి ఏంటంటే ప్రతిపక్షం దాడి, రెండవ దాడి ఏంటంటే కూటమి మిత్రుల నుంచి వాళ్ళు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, లేకపోతే మాకు ఆ మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదు, ఈ మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని అలగటం. తర్వాత కూటమి సభ్యులు ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారా అన్నది కూడా ఆయన చూసుకోవాలి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకి, ఆయన ఇచ్చిన హామీలకి వేల కోట్లు, లక్షల కోట్లు కావాలి కాబట్టి అవి తెచ్చే బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. ఈ టెన్షన్లతో పాటు ఇంటి పోలు కూడా ఎక్కువ అవుతుందన్నమాట. లోకేష్ బాబుని ఎట్లా సీఎం చేయాలని మరి అడుగుతున్నారు. అటేమో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మరి పేపర్లో న్యూస్లో వస్తున్నారు, ఆయన రాజకీయాల్లో వస్తారని అప్పుడప్పుడు వస్తుంటాయి అటువంటి న్యూస్. ఇవన్నీ తట్టుకోవడం ఆయనకి 73 చంద్రబాబు గారికి కష్టం కాబట్టి ఆయన ఓడిపోతేనే ఆయన చాలా అదృష్టవంతుడు, ఆరోగ్యంగా ఇంకో 10 కాలాల పాటు ఉంటాడు. ప్రతిపక్ష నేతగా కూర్చుని మరి అధికార పక్షం చేసే తప్పుల్ని ఎండగడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము. ఏదేమైనా కూడా మా ఛానల్ అయితే క్లోజ్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే మాకు ఒక డెసిషన్కి వచ్చేసామన్నమాట. ఈ కూటమి సభ్యులు కానీ, తెలుగుదేశం వారు కానీ, ముఖ్యంగా తెలుగుదేశము పెత్తందారుల పార్టీ అని, ఓన్లీ ధనిక వర్గం పార్టీ అండి. ఇది మేము చాలా వరకు చూసాం కదా. మేము ఒక ఇంట్లోకి వెళ్ళి అడిగితే, ఒక డూప్లెక్స్ హౌస్ అటువంటి వాటిల్లోకి వెళ్ళి అడిగితేనేమో అక్కడ తెలుగుదేశం అంటున్నారు, ఒక గుడిసెలోకి వెళ్ళి అడిగితేనేమో వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఈ డిఫరెన్స్ బాగా ఉందండి ఈ విధంగా. కాబట్టి ఏంటంటే మేము ప్రజాపక్షాన, పేదవాడి పక్షాన ఉండదలుచుకున్నాము. వైఎస్ఆర్సీపీ గెలవాలని కోరుకున్నాం. ఓడిపోయినా కూడా మేమేమి కొంతమంది యూట్యూబ్ మిత్రులు చెప్పినట్టు మేము ఇందులో నుంచి సన్యాసం పుచ్చుకోము. మేము పేదవాడి కోసం పోరాడుతూనే ఉంటాము. పేదవాడికి సపోర్ట్ ఇచ్చే పార్టీల గురించి మేము అనునిత్యము మా యొక్క ఛానల్లో శ్రమిస్తూనే ఉంటుంది. మా యొక్క శక్తి మేరకు మేము పేదవాడి సంక్షేమానికి మేము సహకరిస్తూనే ఉంటాము. వాళ్ళు అధికార పక్షంలో తెలుగుదేశం వచ్చినా లేకపోతే వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా పేదవాడి గురించి మేము ఆలోచిస్తాం అన్నమాట. ఉంటామండి.